తల్లిదండ్రులు పిల్లల్ని భయంతో కాకుండా ప్రేమతో పెంచినప్పుడే వారు కుంగిపోకుండా ప్రయోజకులవుతారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్నంలోని డాన్ బాస్కో హైస్కూల్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో నేటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చినప్పుడు వారు మానసికంగా ఇబ్బందులు పడతారని, అలా కాకుండా వారిని ఇతరులతో పోల్చకూడదని సూచించారు. పాఠశాలలో యాజమాన్యం విద్యతో పాటు ఇతర కార్యక్రమాలపై విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతులపై బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నర్సిరెడ్డి, కరెస్పాండెంట్ యశ్వంత్ రెడ్డి, ప్రిన్సిపల్ మేఘన, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, కౌన్సిలర్లు బుచ్చేష్ యాదవ్, రామచందర్, ఎంపీటీసీ మేఘమాల, నాయకులు భిక్షపతి, జ్ఞానేశ్వర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మరి స్కూల్ అంటే సరస్వతి నిలయం, మన పిల్లలకు మంచి భవిష్యత్తును చూపించేటువంటి ఒక ఆలయం. ముఖ్యంగా మన అందరం అనుకుంటాం ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలి అని అనుకుంటా. అంటే దానికోసం చదువులకు సంబంధించి ఎంతసేపు బుక్లో ఉన్నది చదివించాలి అనే ఆలోచనతోనే ఉంటామే తప్ప బయట ప్రపంచాన్ని చూపించడానికి ప్రయత్నం చేయం. దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఈరోజు గ్లోబలైజేషన్, మోడర్నైజేషన్ పేరు మీద మనం మన పిల్లలని నెట్కి కనెక్ట్ చేస్తున్నాం, ప్రపంచాన్ని అంతా కూడా చూపిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నర్సిరెడ్డి గారు చెప్పినట్టుగా ఫ్యామిలీ నెట్వర్క్ అంతా కూడా మిస్ అవుతున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన పిల్లలు మనం చదువుకోకున్నా ఈరోజు మన పిల్లల్ని బాగా చదివించాలన్న ఒక ఆలోచన ప్రతి ఒక్క పేరెంట్కి రావడం జరిగింది. అది చాలా మంచిది. ఎందుకంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేది